అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీరు మీ ప్రేమ భాగస్వామి దృష్టిని ఆకర్షిస్తారు. మీరు వృద్ధులకు సేవ చేయడంలో చురుగ్గా పాల్గొంటారు. మీరు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. గతంలో మీ గురించి ప్రతికూల అభిప్రాయాలు ఉన్నవారు మిమ్మల్ని అభినందించడం ప్రారంభిస్తారు. అనుకోని ఖర్చులు తలెత్తుతాయి. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతాయి. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. విలాసాలపై ఖర్చు ఉంటుంది. ఈరోజు మీ వృత్తిలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. మీ నాన్నగారి వృత్తి పురోగతి కూడా మందగించవచ్చు. ఈ సమయంలో మీరు మరియు మీ నాన్నగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు మీ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. మీకు సామాజిక లేదా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభను, సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు పుష్కలమైన అవకాశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో కూడా సమయం గడుపుతారు. అపార్థాలను సకాలంలో పరిష్కరించుకోండి. దీనివల్ల సంబంధాలు మెరుగుపడతాయి. పెరిగిన అనవసర ఖర్చులు మీ బడ్జెట్పై ప్రభావం చూపుతాయి. యువకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవాలి. బీమా పాలసీలకు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. భాగస్వామ్య పనుల్లో మీ నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతికి సంబంధించిన శుభవార్త అందవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహాలు ప్రేమ సంబంధాలుగా మారవచ్చు. ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీలు పెరగవచ్చు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాల ద్వారా నూతన వ్యక్తులతో విలువైన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో వృత్తి, వ్యాపార లేదా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆలోచనలు, అనుభవాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ముందుకు సాగే దిశగా ప్రేరణ ఇస్తాయి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడి ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగులు ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభదాయకమైన పరిచయాలు, ఒప్పందాలు కుదురుతాయి. ప్రేమ సంబంధాలు పరస్పర నమ్మకం బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. ఈరోజు మీరు విశ్రాంతిక జీవితాన్ని ఆస్వాదించడానికి సరైన మానసిక స్థితిలో ఉంటారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఖరారు అవుతుంది మరియు డబ్బు మీ వద్దకు వస్తుంది. మీ కుటుంబం మీ ప్రయత్నాలను, అంకిత భావాన్ని అభినందిస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేక సందేశంతో పాటు ఆనందాన్ని, ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. వృత్తిపరంగా మీరు చేసిన మంచి పనికి గుర్తింపు లభించవచ్చు. మీ జీవితంలో ఇకపై ప్రాముఖ్యత లేని విషయాలను పదే పదే తలుచుకోవడం మీకు మంచిది కాదు. అలా చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు మరియు మీపై ప్రేమను కురిపిస్తారు. మీ ప్రేమైన వారితో సంతోషకరమైన క్షణాలను గడిపే అవకాశం మీకు లభిస్తుంది. మీ మనసులోని మాటను చెప్పడానికి సంకోచించకండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిపాటి జాగ్రత్త మిమ్మల్ని ఆర్థిక భద్రత వైపు నడిపిస్తుంది. ఏవైనా పెట్టుబడులు లేదా కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పొందడానికి సమయం కేటాయించండి. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సమయం. మీ లక్ష్యాలపై దృష్టి సారించి వాటిని సాధించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోండి. ఈరోజు మీకు ఒక కొత్త దిశను మరియు స్ఫూర్తిని ఇస్తుంది. కుటుంబ సంతోషం, శాంతి మీకు శారీరక, మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మీకు అప్పగించిన పనిలో మీరు విజయం సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రత్యర్థులు, శత్రువుల కుట్రలు విఫలం అవుతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ తల్లి వైపు నుండి మీకు ప్రయోజనం చేకూరవచ్చు. మీరు అవసరమైన ఖర్చులు చేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన మరియు ఉత్తేజకరమైన సమయాన్ని తీసుకువస్తుంది. సానుకూలత మిమ్మల్ని చుట్టుముట్టే మీ సంబంధాలలో లోతును మరియు సామరస్యాన్ని తీసుకువస్తుంది. ఈ సమయం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మరియు మీ ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీ సున్నితత్వం మరియు పరిణితి కారణంగా ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో భావోద్వేగ సంబంధాలను బలపరుచుకోగలుగుతారు. మీ అవగాహన మరియు సానుభూతి ఇతరులను ఆకర్షిస్తుంది.
ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త సంబంధం ప్రారంభం అవుతుందని ఆశించవచ్చు. మీ పరస్పర సంభాషణ నైపుణ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దీనివల్ల మీరు మీ భావాలను చక్కగా వ్యక్తపరచగలుగుతారు. ఈ సమయంలో సానుకూలతను కొనసాగించండి మరియు ప్రతికూలతకు దూరంగా ఉండడం ముఖ్యం. మీ సంబంధాలలో ఒక సంతోషకరమైన మరియు ఆనందకరమైన కొత్త అధ్యాయం కాబోతుంది. దానిని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ అద్భుతమైన క్షణాలను ఆస్వాదించండి. మీరు మీ పనిపై పెట్టే శ్రద్ధ మరియు కొంతమంది ప్రత్యేక వ్యక్తుల మద్దతు మీకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. ఈరోజు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, కానీ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఒక ముఖ్యమైన సంభాషణలో లేదా సమావేశంలో మీకు ఒక పెద్ద బాధ్యత అప్పగించబడవచ్చు. దాని గురించి మీరు తర్వాత చింతించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మీరు అలాంటి ముఖ్యమైన పనులకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మరియు పనిలో మీ బృందం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే తొందరపాటు పొరపాట్లకు దారితీయవచ్చు, కాబట్టి జాగ్రత్త వహించండి. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో సమయం గడపడం మనశ్శాంతిని కలిగిస్తుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార పర్యటన ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీకు ఏదైనా చట్టపరమైన విషయం పెండింగ్లో ఉంటే మీరు అదనపు కృషి చేయవలసి రావచ్చు. ఈరోజు మీ మనసులో ప్రశాంతత కలుగుతుంది మరియు మీ కుటుంబంలో నూతన శక్తి నిండినట్లు మీరు భావిస్తారు. ఏదైనా కొత్త ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు కాస్త ఆలోచించడం మంచిదే. ఆర్థిక విషయాల్లో తొందరపడకండి. ఇతరులతో వాదనలకు దిగవద్దు, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీయవచ్చు. అందువల్ల మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. మీ తోబుట్టువులైనా లేదా ఇరుగు పొరుగు వారైనా ఈ విషయాల్లో మీ అవగాహన సహాయపడుతుంది. ఈరోజు స్నేహితులతో సంభాషణలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ వృత్తి స్థిరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో ప్రశాంతమైన మరియు గంభీరమైన సంభాషణ జరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యానికి విశ్రాంతి చాలా ముఖ్యం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన రహస్య సమాచారం తెలియవచ్చు. ఆ సమాచారం భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా గోప్యంగా ఉంచుతూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రయోజనం పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో ప్రశాంతంగా చర్చలు జరిపి కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు మరియు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి ఆరోగ్యం కూడా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ నిర్ణయాలు అభివృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నత అధికారుల విశ్వాసాన్ని పొందుతారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు కలుగుతాయి. ప్రేమ సంబంధాల నమ్మకం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.